అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 20 నొప్పికి ముద్దు మందు. ఇక స్టోరీలోకి వెళ్తే టాబ్లెట్స్ ఎఫెక్ట్కి నిద్రలో జారుకున్న హాసిని చాలాసేపటికి లేచింది. ఆమె కళ్ళు తెరిచేసరికి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉన్న విరాట్ని చూసి అతను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చాడనుకుంది. కానీ విరాట్ తన పనులన్నీ మానుకొని హాసిని దగ్గరే ఉండిపోయాడని ఆమెకు తెలియదు. ఆమెకు డిన్నర్ చేయమని విరాట్ ఆర్డర్ వేయడంతో హోటల్లోది పన్నీర్ కర్రీ వేసుకొని తినడం మొదలుపెట్టింది. ఇంతలో విరాట్ కొన్ని మష్రూమ్ పీసెస్ ఆమె ప్లేట్లో వేసి తినమని చెప్పాడు. నేను మష్రూమ్స్ తినను, నాకు ఇష్టం ఉండదు అని ముఖం అసహ్యంగా పెట్టుకొని చెప్పింది హాసిని. అవి హెల్త్కి మంచివి అని చెప్పి తినాల్సిందే అన్నట్లుగా ఆమె వైపు చూశాడు. విరాట్ నాకు వద్దన్నానుగా అంటూ అసహ్యంగా అతని వైపు చూసింది హాసిని. కానీ నోరు మూసుకొని తిను అని విరాట్ ఆర్డర్ వేయడంతో ఛీ, నాకు ఇష్టం లేని ఫుడ్ కూడా తినిపిస్తున్నాడు, వీడికి స్టమక్ పెయిన్ రావాలి, ఇదే నా శాపం అనుకుంటూ ప్లేట్లో ఉన్న మష్రూమ్స్ని దయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తూ నోట్లో పెట్టుకొని కసిగా నమిలింది హాసిని. అతని మీద కోపాన్ని ఫుడ్ మీద చూపిస్తూ ఒకేసారి కుక్కునేసరికి ఫాస్ట్గా తింటూ నాలుక కొరికేసుకుంది. వెంటనే నొప్పితో అమ్మా హా అని అరుస్తూ నాలుక బయటకు పెట్టి చూసుకోవడానికి ప్రయత్నించింది. అప్పటి వరకు ఆమె వేసే వేషాలను ఓరకంట గమనిస్తున్న విరాట్కి హాసిని అలా నాలుక బయట పెట్టి చూసుకుంటుంటే ముద్దుగా అనిపించి అలానే చూస్తూ ఉండిపోయాడు. అతనికి ఎందుకో హాసినిని ఎప్పుడు చూసినా అలాంటి ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. తనని చూస్తే ఎందుకు నా మనసు నాతో ఉండదు, నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను? ఏ స్థాయిలో ఉన్నవారికైనా ఒక్క మాటతో గసగస వణికించే ఈ వివిఆర్ ఈ పిల్లకు మాత్రం ఎందుకు మెల్ట్ అయిపోతున్నాడు అని తనలో తానే అనుకున్నాడు. హాసినిని చూడగానే ఎందుకు అలా అయిపోతున్నాడో, అసలు తను ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో కారణం విరాట్కి మాత్రమే తెలుసు. మరోపక్క హాసిని ఆ నాలుకను అటూ ఇటూ తిప్పుతూ ఇంకా దాన్ని చూసుకుంటూనే ఉంది. దాంతో కంట్రోల్ చేసుకోవాలని విరాట్ చటుక్కున ఆమె పెదవులను ముద్దు పెట్టాడు. ఆ సడన్ రియాక్షన్కి షాక్ అయిన హాసిని బుంగమూతి పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలే నా నాలుక చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో అంటూ నాలుకను బయట పెట్టి చూపించింది. ఈసారి విరాట్ ముద్దుతో ఆగకుండా ఆమె నడుము పైన చేయి వేసి గట్టిగా పట్టుకొని హాసిని నాలుకను తన లిప్స్తో డీప్గా చప్పరించడం మొదలుపెట్టాడు. హాసినికి ఊపిరి ఆడకపోతున్నా కూడా కొద్దిసేపు అలానే చేస్తూ ఉన్నాడు. ఆ ముద్దు తీయతనానికి హాసిని నొప్పిని మర్చిపోయింది. ఒక్క క్షణం ఏమీ మాట్లాడకుండా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ తను కూడా మైకంలో తేలిపోయింది. అలా కళ్ళు మూసుకొని ఉన్న హాసిని వైపు ఒకసారి చూసిన విరాట్కి ఆమె తలకున్న గాయం కనిపించింది. దాంతో వెంటనే అసలు విషయం గుర్తొచ్చి తలకు ఎక్కడ నొప్పి పెడుతుందో అని ఆమె పెదవుల నుంచి వేరు చేశాడు. అప్పటికి హాసిని కూడా తేరుకోలేదు. జరిగింది తలుచుకోగానే ఆమెకు చిరాకు, బాధ, కోపం కలగలిపి వచ్చేశాయి. ఏం చేస్తున్నారు మీరు? హాస్పిటల్లో కూడా నన్ను ప్రశాంతంగా బతకనివ్వరా అని అరిచింది హాసిని. విరాట్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకొని కిటికీ దగ్గర వెళ్ళి నిలబడ్డాడు. అతన్ని అలా చూసిన హాసిని ఆశ్చర్యపోతూ, అందరి ముందు కోపంగా ఉండే హిట్లర్ నా దగ్గర మాత్రం ఎందుకు కొంచెమైనా తగ్గి ఉంటున్నాడు? నన్ను కేర్ చేయాల్సిన అవసరం అతనికేంటి అని మనసులోనే అనుకుంది. లేట్ నైట్ అయినా విరాట్ ప్యాలెస్కి వెళ్ళకపోవడంతో తను పడుకున్నాక వెళ్తాడేమో అని హాసిని నిద్రపోవడానికి కళ్ళు మూసుకుంది. కానీ ఆమె అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె పక్క బెడ్ మీద పడుకున్నాడు విరాట్. అతని హైట్కి ఆ బెడ్ ఏమాత్రం సరిపోలేదు. రోజు లగ్జరీ రూమ్లో కింగ్ సైజ్ బెడ్ మీద పడుకునే విరాట్ ఈరోజు తన కోసం హాస్పిటల్లో ఆ చిన్న బెడ్పై అడ్జస్ట్ అవ్వడం చూస్తే హాసినికి ఏదో మూల అతని పైన మంచి ఫీలింగ్ కలగడం మొదలైంది. కళ్ళు మూసుకొని పడుకున్న వివిఆర్ వైపే కన్ను రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది. ఈలోగా ఆమెకు ఒక వాయిస్ వినిపించింది. ఇంకొక నిమిషం అలా చూడడం గనక ఆపకపోతే నీ పక్కనొచ్చి కూర్చుంటాను అని అన్నాడు. ఆ దెబ్బకు వెంటనే ముఖం తిప్పుకొని మీకు నిద్రపోతున్నా ఎవరేం చేస్తున్నా తెలిసిపోతుందా
అయినా మీరెందుకు ఇక్కడ ఉండి ఇబ్బంది పడుతున్నారు? బయట నర్స్తో పాటు సరిత కూడా ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. మీరు ప్యాలెస్కి వెళ్ళిపోండి అని కన్ఫర్మ్గా అంది హాసిని. నో ప్రాబ్లం, ఐ కెన్ మేనేజ్ అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు విరాట్. అది కాదు, మీకు ఆ బెడ్ కంఫర్టబుల్గా లేదు కదా, అందుకే అని చిన్నగా అంది హాసిని. కన్సర్న్ బాగుంది, 3 మంత్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంది అని హస్కీ వాయిస్తో ఆమె వైపుకి కాస్త వంగి అన్నాడు విరాట్. రాక్షసుడు, అన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకుంటాడు, వీడి జన్మలో బాగుపడ్డు అని తిట్టుకుంటూ వాష్రూమ్కి వెళ్ళడానికని బెడ్ దిగింది హాసిని. ఆమె కదలడం గమనించిన విరాట్ వెంటనే అక్కడికి వచ్చి ఆమెను లిఫ్ట్ చేసి నేరుగా వాష్రూమ్ ఎంట్రన్స్ దగ్గర వదిలిపెట్టాడు. నేను నడవగలను, నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఎత్తుకున్నారు? నేనేం మిమ్మల్ని హెల్ప్ అడగలేదు కదా అని ఉక్రోషంగా అడిగింది హాసిని. అదేమీ పట్టనట్లుగా విరాట్ లోపలికి కూడా తీసుకెళ్లాలా అని అడిగాడు. ఆ మాటకు హాసిని టక్కున నోరు మూసుకొని అక్కర్లేదు అని లోపలికి వెళ్ళింది. మళ్ళీ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి తన బెడ్ దగ్గరకు వెళ్ళాడు విరాట్. కానీ తన పర్మిషన్ లేకుండా లిఫ్ట్ చేశాడన్న కోపంతో పక్కనే ఉన్న గాజు గ్లాస్ను విరాట్ మీదకు గురి చూసి ఫోర్స్గా విసిరింది హాసిని. అది నేరుగా వెళ్ళి అతని మోచేతికి తగిలి కింద పడి భల్లన శబ్దం చేస్తూ పగిలిపోయింది. ఛా, వీడు నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతిసారి నా టార్గెట్ మిస్ అవుతూనే ఉంది. కనీసం ఈ గ్లాస్ అయినా నా కోపాన్ని తీరుస్తుందనుకున్నాను, మిస్ అయింది అని అసహనంగా అనుకుంది హాసిని. ఆ శబ్దానికి కళ్ళు తెరిచిన విరాట్ హాసిని వైపు తీక్షణంగా చూస్తూ, సింహం నిద్రపోతుంది కదా అని అన్ని పిచ్చివేషాలు వేస్తే వచ్చి పీక కొరుకుతుంది అని బేస్ వాయిస్తో అన్నాడు. ఆ మాటకు వణికిపోయిన హాసిని, లేదు పొరపాటున తగిలింది, సారీ అని చెప్తూ భయంతో ముసుగు కప్పేసుకొని పడుకుంది. కాసేపటికి ఆమె పడుకుందని కన్ఫర్మ్ చేసుకున్న విరాట్ రూమ్ బయటకు వెళ్ళాడు. అప్పటికే అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ దాస్ కాలేజ్ గేట్ ముందున్న ఫుటేజ్తో రెడీగా ఉన్నాడు. విరాట్ రాగానే వీడియో ప్లే చేసి అతని చేతికిచ్చాడు. అందులో హారతి హాసిని రోడ్డు మీదకు ఎలా తోసిందో క్లియర్గా కనిపించింది. హాసిని లక్క బాగుండి ప్రాణాపాయం తప్పింది. ఆ వీడియో చూసిన విరాట్ కోపంతో ఊగిపోతూ, డామిట్, ఈ ఈడియట్కి చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చాను అంటూ మొబైల్ను విసిరికొట్టాడు. హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిన హారతిని కనీసం వాచ్మెన్ కూడా గుర్తుపట్టలేదు. బయటికి వెళ్ళిపో అని కసిరాడు. తప్పక తన మొబైల్ నుండి అతని మొబైల్కి రింగ్ ఇచ్చి తనే హారతి అని కన్ఫర్మ్ చేశాక లోపలికి పంపించాడు. ఎర్రగా కందిపోయిన చెంపలతో ఉబ్బిపోయిన ముఖంతో పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. భయంకరంగా కనిపిస్తున్న హారతిని చూసిన తల్లి మహేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అయ్యో చిట్టి తల్లి, ఏమైందమ్మా? నేను ఇలా చేసింది ఎవరు అని గట్టిగా పట్టుకొని అడుగుతున్న తల్లిని విడిపించుకొని రూంలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది హారతి. క్షణానికి ఆమె ఏడుపు పెరుగుతూ ఉండడంతో మహేశ్వరి తట్టుకోలేక తలుపులు గట్టిగా కొడుతూ, అమ్మా హారతి, డోర్ ఓపెన్ చేయమ్మా, ఏం జరిగిందో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? హారతి, ఓపెన్ చేయమ్మా అని బయట నుండి ఆతృతగా అడిగింది మహేశ్వరి. కానీ హారతి నుంచి ఎంతకీ సమాధానం రాలేదు. ప్లీజ్ హారతి, నా తల్లివి కదూ, ఈ అమ్మ మాట విని ఓపెన్ చేయమ్మా, నిన్ను అలా చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది అమ్మ తల్లి అని బయట నుండి వేడుకుంది మహేశ్వరి. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అని లోపల నుండే గట్టిగా అరిచి చెప్పింది హారతి. నీ పరిస్థితి ఏమాత్రం బాలేదు తల్లి, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా, బయటికి రామ్మా అని బయట నుండే ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తున్న తల్లిని చూసి జాలిపడిన హారతి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసింది. వెంటనే లోపలికి వెళ్ళిన మహేశ్వరి తన 2 చేతులతో హారతి ముఖాన్ని తడుముతూ, అసలు ఏం జరిగిందమ్మా? నీకు ఇలాంటి గతిని పట్టించిన వాళ్ళను ఊరికే వదిలిపెట్టను, ఏమైందో చెప్పమ్మా అని గట్టి గట్టిగా అరుస్తూ హారతిని పట్టుకొని ఊపేసింది. హారతి ఏడుస్తూ, నేనెప్పుడేం చెప్పలేను, నన్ను వదిలే అని బదులిచ్చింది. ఓకే, చెప్పద్దు, కానీ హాస్పిటల్కి వెళ్దాం, నీకు ట్రీట్మెంట్ అవసరం, సరేనా అని కూతుర్ని అనునయంగా అడిగింది మహేశ్వరి. నాకెక్కడికి వెళ్ళాలని లేదమ్మా, ఈ ముఖాన్ని నేను ఎవరికి చూపించలేను అని కుల్లి కుల్లి ఏడ్చింది హారతి. అప్పుడే ఇంటికి వచ్చిన బలరాం గదిలో నుండి ఏవో మాటలు వినిపిస్తూ ఉంటే నేరుగా అక్కడికి వచ్చాడు.
ఇక్కడేం జరుగుతోంది? ఎవరి అమ్మాయి ఇంత భయంకరంగా ఉందేంటి అని బెడ్ మీద కూర్చున్న హారతి వైపు అసహ్యంగా చూస్తూ అడిగాడు బలరాం. అతని మాటలకు మహేశ్వరి కోపంతో ఊగిపోతూ, మీకు ఈ మధ్య కళ్ళు సరిగ్గా కనిపించట్లేదనుకుంటా, కూతుర్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నారు అని అంది. ఆ మాటలకి బలరాం చిరాకు పడుతూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆమె నా కూతురేంటి? నాకు హాస్ని హారతి ఇద్దరే కూతుర్లు అంటూ క్షణమాగి మహేశ్వరి వైపు అనుమానంగా చూసి, హారతి కాకుండా నీకింకో కూతురేమైనా ఉందా అని అడిగాడు. ఇక ఆపండి మీ పిచ్చి మాటలు, మీ ఎదురుగా ఉన్నది హారతియే అని మహేశ్వరి చెప్పడంతో బలరాం అటు తిరిగాడు. ఈలోగా డాడీ, నేను డాడీ అంటూ పిలిచింది హారతి. ఆ పిలుపుకి ఆమెను పరీక్షగా చూసిన బలరాం హారతిని గుర్తుపట్టి టెన్షన్ పడుతూ, హారతి, నువ్వేంటిలా అయిపోయావు? ఏమైందమ్మా అని అడిగాడు. ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందాం, ముందు డాక్టర్ని పిలవండి. హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా నేను రాను అని మొండిగా మాట్లాడుతోంది అని భర్తకు చెప్పింది మహేశ్వరి. సరే అని వెంటనే తెలిసిన డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రప్పించాడు బలరాం. ఒక అరగంటకు డాక్టర్ వచ్చి హారతి బుగ్గల మీద పెదవుల మీద ఉన్న గాయాలను మందు చేసి ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేశాడు. తర్వాత బలరాం వైపు తిరిగి, ఆ దెబ్బల ప్రభావం ఓ వారం రోజులుంటుంది. నొప్పి వలన ఆమె ఏమీ మాట్లాడలేకపోవచ్చు. తినడం కూడా కాస్త కష్టమవుతుంది. కాబట్టి ఎక్కువగా లిక్విడ్స్ ఇవ్వండి. రేపు ఉదయానికి నొప్పి ఎక్కువైతే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఈ ట్యాబ్లెట్స్ తెప్పించాయి వాడండి అని ప్రిస్క్రిప్షన్ అతనికిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. డ్రైవర్ని పిలిచి ఆ ట్యాబ్లెట్స్ని తెమ్మని చెప్పి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు బలరాం. అతను అలా వెళ్ళగానే మహేశ్వరి కూతురు పక్కన కూర్చొని, ఇప్పుడైనా చెప్పమ్మా, నేను ఇలా చేసింది ఎవరు అని ఆతృతగా అడిగింది. హారతి ఒక్కసారిగా తలని కౌగిలించుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. మహేశ్వరి ఆమెను ఓదారుస్తూ, ఏమైందో చెప్పమ్మా అని మళ్ళీ అడిగింది. నాకు ఈ గతి పట్టించింది ఆ విరాట్ అని బేలగా చెప్పింది హారతి. అది వినగానే షాక్ అయిన మహేశ్వరి, ఏమంటున్నావు నువ్వు అంటూ హారతిని నిలదీసింది. అవునమ్మా అంటూ ఆ రోజు ఉదయం నుండి జరిగిన విషయం అంతా తల్లికి అక్షరం కూడా పొల్లుపోకుండా చెప్పింది హారతి. మొత్తం విన్న మహేశ్వరికి విరాట్ ఎలాంటివాడో అర్థమయ్యి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇదిలా ఉండగా రాజేంద్రవర్మ ప్యాలెస్లో ఉన్న కావ్య గార్డెన్లో ఉన్న మొక్కలను సీరియస్గా క్రాప్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది. అంతలో అక్కడికి సూప్ తీసుకొని వచ్చింది ఆ ఇంట్లో ఎప్పటినుంచో నమ్మకంగా పనిచేస్తున్న మంగ. ఏంటమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? కట్టెర పట్టుకొని అంత పరధ్యానంగా ఉంటే చాలా ప్రమాదకరమమ్మా. అది నాకిచ్చి మీరు ఈ సూప్ తాగండి అంటూ చొరవగా ఆమె చేతిలో నుండి కట్టెర తీసుకొని అప్పటి వరకు కావ్య చేసిన పనిని కంటిన్యూ చేసింది మంగ. ఏం లేదు మంగ, ఏవో ఆలోచనలు అంతే. నాకు సూప్ తాగాలని లేదు, తీసుకెళ్ళిపో అని చెప్పింది కావ్య. అలా అంటే ఎలా అమ్మా? మీరు టాబ్లెట్ వేసుకోవాలంటే ఖాళీ కడుపుతో ఉండకూడదు. ముందు మీ ఆరోగ్యం, తర్వాతే ఏదైనా. చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూస్తున్నాను. మీరు ఎప్పుడు ఎలా ఉంటారో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఇంకా ఎన్ని రోజులని విరాట్ బాబు గురించి బాధపడతారు? ఇప్పుడు అతనికి పెళ్ళైపోయింది. అతని గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకుంటే ఎలా? మీరంటే ఉన్న అభిమానంతో చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి అని వినయంగా చెప్పింది మంగ. నేను ప్రేమించిన వాణ్ణి మరొకరి పక్కన చూస్తూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అని ఎటో చూస్తూ అన్నది కావ్య. మీ బాధ నాకు అర్థమవుతూ ఉందమ్మా, ముందు ఈ టాబ్లెట్స్ వేసుకోండి అంటూ చొరవగా ఆమెతో మెడిసిన్ వేయించి, ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది అని అడిగింది మంగ. నేను చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాను కదా, అక్కడ విరాట్ కనిపించాడు. అక్కడ ఎందుకు ఉన్నాడా అని ఎంక్వైరీ చేస్తే అతని భార్య హాస్పిటల్లో ఉందని తెలిసింది అని చెప్పడం ఆపేసింది కావ్య. అయ్యో, హాస్ని అమ్మకి ఏమైంది అని కంగారుగా అడిగింది మంగ. వాళ్ళ చెల్లి రోడ్డు మీదకి తోసేసిందంట. జస్ట్ మిస్, కారు కింద పడేది. ఆమె తలకి కట్టు కూడా ఉంది. అసలు ఎవరినీ పట్టించుకొని విరాట్ తన భార్య కోసం హాస్పిటల్లో ఉండటం చూసి ఏదోలా అనిపించింది. సొంత మరదల్ని అయినా కూడా ఏ రోజు అలా చూసుకోలేదు.
ఆమెలో అసలు ఏముందని అంత కేర్ తీసుకుంటున్నాడు? అయినా ముచ్చట్లు ఇంకా ఎందుకు? ఆ హాస్ని వచ్చిన దారి ఎలా సాగనంపాలో, విరాట్ పక్కన స్థానాన్ని ఎలా పొందాలో నాకు బాగా తెలుసు అని పిడికిలి బిగించింది కావ్య. ఇంతకు కావ్య ప్లాన్ ఏంటి? హారతికి ఆ గతి పట్టించినందుకు మహేశ్వరి హాస్నిని ఏం చేయబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.